కాంట్రాక్ట్ కార్మికులు తీయాలని చెప్పి హుకం వచ్చిందట. 2500 మందికి ఉద్యోగాలు పెట్టడానికి డబ్బులు ఇవ్వరట, కానీ ఉద్యోగాలు తీసేయడానికి బట్టి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందట. ఇది ఒక వింత పోగడ. ఉన్నటువంటి ఉద్యోగాలు ఎవరైనా సరే కొత్త గవర్నమెంట్లు వచ్చాయి, లేదా ఇంకోరు వచ్చారు, లేదా ఎవరైనా ప్రజలు ఎవరైనా రిక్వెస్ట్ చేసినప్పుడు ఉద్యోగాలు కూడా రిక్వెస్ట్ చేస్తారు ఎవరైనా. ఇక్కడ మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తే వాళ్ళకి ఈరోజు, ఎందుకంటే ఉన్నటువంటి మ్యాన్ పవర్ని ఎలా తగ్గించాలని చెప్పి ఆలోచన వెళ్ళినప్పుడు మనం ఏ విధంగా ఉన్నామనేది కూడా మనం ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. 3 బ్లాస్ట్ ఫర్నేస్లో ఒక బ్లాస్ట్ ఫర్నేస్ బంద్ అయిపోయింది. బంద్ అయిన తర్వాత దాన్ని పునరుద్ధరించమన్నాం. ఇప్పుడేమో 2 బంద్ చేసి పడిస్తారు. 1, 2 బంద్, 3 నడుస్తుంది. మరి ప్రొడక్షన్ లేక ఏ విధంగా ఈరోజు ఉంటుంది. ఒకవేళ ప్రొడక్షన్ తీస్తే మరి ఏదో కష్టపడి మొత్తం ప్రొడక్షన్ తీస్తుంటాం. తీస్తే దాన్ని ఏం చేస్తున్నారు, వైర్ రాడ్ మిల్లు ఉన్న మిత్రులందరూ ఉన్నారు. వైర్ రాడ్ మిల్లు ఉన్నట్టు చూడాలి. అక్కడ హెచ్ఓడీలు పట్టుకోవాలి, ఆపరేషన్లు ఉన్నారు, మార్కెటింగ్ ఎవరు చేస్తారు, ఇట్లాంటి వాళ్ళు పట్టుకుంటే కొన్ని విషయాలు బయటకు వస్తాయి. దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంటే ఒకప్పుడు 90,000కి వెళ్ళాం, 96,000కి వెళ్ళాం. వైర్ రాడ్ మిల్ టీఎంటీ అమ్మితే దాన్ని ఇప్పుడు 55,000-60,000 వచ్చింది. 2-3 నెలలు చూసిన తర్వాత డిఫెక్టివ్ మెటీరియల్గా డిక్లేర్ చేస్తున్నారు. 30,000కి అమ్మేస్తున్నారు. 30-35 కంపెనీ ఎప్పుడు లాభం వస్తుందండి? 55,000-60,000కి అమ్మాల్సినటువంటి వాడు 30,000-35,000కి అమ్మేస్తుంటే ఏమొస్తుంది? ఫెర్రోసిలికాన్, మ్యాంగనీస్, అల్యూమినియం, రకరకాలటువంటి అన్నీ ఉన్నాయి. వీటన్నిటి కూడా 5,000 అనుకోండి రేటు, 10,000 కొంటాడు. 10,000 అనుకోండి 20,000 కొంటాడు. ఎక్కడ మరి ఇదంతా? మనకా తీరుబడి ఉండదు. ఎందువల్ల పొద్దున్నేసి ఏడు కూడా కరపత్ర వేస్తాడు, అయ్యంటి కూడా కరపత్ర వేస్తాడు, ఏడు కూడా కరపత్ర వేస్తాడు, మిగతా వాళ్ళు కరపత్ర వేస్తారు. ఈ కరపత్రాలు సమాధానం చెప్పుకుంటాం. మేనేజ్మెంట్ మీరు అనండి మాకు వాటర్ లేదు, లేదు కరెంట్ లేదు, లేదు ఇంకోటి లేదు. వాడు చేయాల్సిన పని మనకే చేస్తున్నాడు. మనకి అది ఏజెంట్ వాళ్ళు మరి అందరూ కూడా మేనేజ్మెంట్ మనకి బాధ్యత, కంపెనీ నిలబెట్టుకోవాలని బాధ్యత ఉన్నప్పటికీ కార్మిక వర్గానికి కావాల్సిన ప్రయోజనాలు, వేజ్ రివిజనా, ప్రమోషన్సా, లేదా ఎడ్యుకేషన్ మీద, లేదా హెల్త్ మీద, లేదా ఇతర ఇంక్రిమెంట్లా, లేదా ఇంకోటి ఇట్లాంటివన్నీ మనం చేయాలి. కానీ వీటన్నిటి కూడా మనకేంటంటే ఎంతసేపు ఈ కంపెనీ మునిగిపోతుంది, కంపెనీ ఉండాలి కదా, కంపెనీ ఉంటే కదా యూనియన్లు ఉంటే కదా నాయకత్వం, ఇటువంటివన్నీ కూడా మన ముందున్న ప్రశ్నలు వచ్చేస్తున్నాయి. దీన్ని ఆసరాగా తీసుకుని మేనేజ్మెంట్ ఇస్తాను మన మీద సారీ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. సో అందువల్ల ఇక్కడ యాజమాన్యాన్ని ఖచ్చితంగా నిలదీయాల్సిన పరిస్థితి మన అందరి మీద ఉంది. దీనికి అందరూ కూడా ఫోన్లు కొట్టండి. ప్రతి వారి చేతిలో ఫోన్లు ఉన్నాయి. మన వాళ్ళందరూ రమ్మనండి. అందరూ కూడా ఏదో టైం పాటికి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి అందరూ ఇది తేల్చుకుందాం. ఏదోటి ఎలాగిది కంపెనీ ఏదో మనం ఎంతకాలం ఎలాగ ఉంటుంది. రేపు పొద్దున భవిష్యత్తులో కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కావాలి. నిర్వాసితులు ఎంతోమంది తమ ఇల్లు భూములు త్యాగం చేయడం వచ్చింది. ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. మన కంపెనీ ఏర్పడిందని ఎంతోమంది చనిపోయినారు. నేను వచ్చిన పరిస్థితిలో రియాక్టర్ పేలి 18 మంది ఇంకా పరిస్థితి చాలా మందికి విశ్వంగా ఉంది. ఎవరు శాస్త్రీయ జరిగి ఉండడం, సేఫ్టీ జరిగి ఉండదు, అలా రకరకాల వాళ్ళు పాపం ఎన్నో ప్రమాదం జరిగింది, ఎన్నో ప్రమాదం జరిగింది. చాలా ప్రమాదం ఎంతోమంది చనిపోతున్నారు, అమ్మాయిలు చనిపోతున్నారు, ఇంకో చనిపోతున్నారు. పేదవాళ్ళందరూ కూడా మన స్త్రీలను కూడా ఎంతోమంది చనిపోయినారు. కొంతమంది నిర్మాణ దశలు చనిపోతే బాడీలు బయట రాలేదు. ఎంతోమంది కింద అందరం కూడా ఈరోజు మనందరం కూడా కొంచెం ఫ్యాషన్ పెరిగింది. ఫ్యాషన్ పెరిగిన మండి పెద్ద ప్లేట్ పెడుతున్నాడు. ప్లేట్ పెడితే మనం భోజనం చేస్తున్నాం. ఆ ప్లేట్ కాదు పాప ఆ రోజు ఏమి ఉండేది కాదు. ఒక గోన వేసుకొని అక్కడే వండుకొని అన్ని చేసి దాని మీద తినే పరిస్థితి లేదు. ఎంతమంది చనిపోయారంటే ఎంతమంది చనిపోతే ఎంతమంది త్యాగం చేస్తే ఈ కర్మాలు వచ్చింది. వెళ్ళడానికి రోడ్డు ఉండేది కాదు, మంచినీరు ఉండేది కాదు, లేదా క్యాంటీన్ ఉండేది కాదు. ఇటువంటి సదుపాయాలు మిగతా స్టీల్ ప్లాంట్ కూడా మెరుగైన సదుపాయాలు తీసుకురావడం ఇంజనీరింగ్ సంతోషమయ్యే చాలా వారి కార్యక్రమాలన్నీ చేశాం. కానీ యాజమాన్యంలో వచ్చేటువంటి ప్రస్తుత యాజమాన్యం వారి ఇష్టానుసారం చేసి మొత్తం కార్మిక వర్గాన్ని చిన్నాభిన్నం చేసి జీవితాలన్నీ కూడా నిలిపేసి ఈరోజు మొత్తం ఎవరికి కూడా ప్రశాంతత లేకుండా 2021 సంవత్సరం నుంచి ఒక్కరు కూడా ఖచ్చితంగా మనం ఉన్నటువంటి మిత్రులు కానీ మన కుటుంబాలు కానీ ఒక సౌండ్ స్లీప్ అయ్యి అందరూ మంచిగా నిద్రపోయే పరిస్థితి కనపడుతుంది. ఇటువంటి పరిస్థితులను దీనికి కేంద్ర ప్రభుత్వం మన గొంతు కోయకుండా కేంద్రం ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు ఆలోచించారు. నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా తెలుగు వారికి మేలు చేయకూడదు, తెలుగు వారికి అన్యాయం చేయాలని చెప్పి ఆలోచించడం ముందు చెప్తున్నారు. కాబట్టి ఇది చిన్న పోరాటం కాదు, కేంద్రం మీద చేసే పోరాటం. ఇది ఆసామాసి వెళ్ళిపోయింది కాదు. కేంద్రం మీద ఒక రాక్షసులతో ఎవరైతే అమిత్ షానో లేకపోతే మన నరేంద్ర మోడీవో నరరూప రాక్షసులు వారిద్దరూ అమ్ముతారు, కొనే వాళ్ళిద్దరు ఉంటారు. ఇప్పుడు యాడ్ అయ్యాడు జిందాల్ యాడ్ అయ్యాడు. అదాని అంబానీ కాకుండా జిందాల్ వరకు యాడ్ అయ్యాడు.
మనకి 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి అది సరైన అగ్రిమెంట్ అయితే వాళ్ళు తీసుకొచ్చి ఈ విధమైనటువంటి మొత్తం రకాల తప్పుడు అగ్రిమెంట్ చేసి తప్పుడు ఒప్పందాలు చేసి ఎప్పుడు కూడా యాజమాన్యమా కార్మిక వారిని తెలుస్తుందా యాజమాన్యం ముఖ్యమైన నాయకులు గణపతి గారు మాట్లాడారు.